పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చదువుదాం. 8, 9, 10 వచనాలు చదువుకుందాం. 8వ వచనం నుండి, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నువ్వు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పాను. నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, భయపడవద్దు, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భయపడవద్దు, భూదిగంతాల నుండి నేను నిన్ను పట్టుకున్నాను, దాని కొనలో నుండి నిన్ను పిలుచుకున్నాను, నీవు నా దాసుడని నేను నిన్ను ఉపేక్షించక నేను ఏర్పరచుకున్నానని నీతో చెప్పాను, నీకు తోడుగా ఉంటాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, మనల్ని పట్టుకొని మనల్ని పిలుచుకొని, అందరూ మనల్ని ఉపేక్షించినా మనల్ని ఉపేక్షించకుండా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. భయానకమైన పరిస్థితులు, నాశనకరమైన గుంటలో, జిగటగల దొంగ ఊబిలో ఉన్న మన జీవితాన్ని ఆయన చూసి మన మీద జాలిపడి కరుణ చూపించి, పాపపు ఊబిలో, శాపపు ఊబిలో ఉన్న మనల్ని ప్రభు ప్రేమించి మనల్ని పట్టుకొని, ఆనాడు దేవుడు మనల్ని విడిచిపెట్టుంటే అంతులేని అగాధములోనికి దిగిపోయి ఉండేవాళ్ళం, మనుషుల చేత మరవబడిపోయేవాళ్ళం, మట్టిలో కలిసిపోయేవాళ్ళం. ఆయన మన మీద కనికరం చూపించి ఆయన మనల్ని పట్టుకొని మనల్ని పిలుచుకొని, ఉపేక్షించాలంటే మనల్ని ఉపేక్షించవచ్చు దేవుడు, కానీ మనల్ని ఉపేక్షించకుండా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడవద్దు, నీతో నేను చెప్పాను, నీకు నేను తోడుగా ఉంటాను. చెప్పలు కొడదాం అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి ఆయన సన్నిధికి కూడి వచ్చిన నీ జీవితంలో, నేను ఒంటరి వాడినని, నాకు ఎవరూ లేరని అధైర్యపడిపోతున్నావా? భయం నిన్ను వెంటాడుతుందా? కలవరాల మధ్యలో ఒకవేళ కాపురం చేస్తున్నావా? కన్నీటి మధ్యలో నిలబడి ఉన్నావా? నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నేను చెప్పి ఉన్నాను, నిన్ను ఏర్పరచుకున్నది నేను, నిన్ను పిలిచినది నేను, నిన్ను ఏర్పరచుకున్నది నేను, పడిపోకుండా నిన్ను పట్టుకున్నది నేను నీతో చెప్పాను, నేను నీకు తోడుగా ఉంటాను. పరిశుద్ధ గ్రంథంలో పలు సందర్భాలు మనం చూస్తూ వస్తాం. ఎక్కడో చేపలు పట్టుకుంటున్న జాలర్ని చూసి దేవుడు, మీరు నన్ను వెంబడించండి, మనుషులు పట్టే జాలరిగా చేస్తానని ప్రభు పిలుచుకున్నాడు. వాళ్ళు పడిపోతున్న ప్రతి సందర్భాల్లో దేవుడు వాళ్ళని పట్టుకున్నాడు. లోకంలో ఎందరో గనులు, గొప్పవాళ్ళు, పేరు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు, ఎందరో పండితులు ఉన్నప్పటికీ, శాస్త్రులు ఉన్నప్పటికీ, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళైనా, ఓ సాధారణమైన జీవితం జీవిస్తున్న వారైనా, వారిని ప్రభు తన కోసం ఏర్పరచుకున్నాడు. వారికి అపోస్తులని దేవుడు పేరు పెట్టాడు. దేవుడు వాళ్ళకి అధికారాన్ని ప్రసాదించాడు. అద్భుతంగా దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు మరణించి సిలువ వేయబడి ఆయన పునరుద్ధానుడై లేచి వాళ్ళని బలపరిచినప్పటికీ కూడా వాళ్ళు క్రీస్తు ప్రేమకు దూరం అయిపోయి, పరిచర్యకు దూరం అయిపోయిన సందర్భాలు శిష్యుల జీవితంలో మనం చూస్తాం. అయినప్పటికీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదండి. ఎందుకంటే చెప్పి ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉంటాడు. నీవు దేవుని విడిచి వెళ్ళిపోతావేమో కానీ, దేవుని మర్చిపోయి నీవు వెళ్ళిపోతున్నావేమో కానీ, ప్రేమగల దేవుడు చాచిన చేతులతో నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. చెప్పట్లు కూడా అందరు గట్టిగా. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. శిష్యుల్ని విడిచిపెట్టలేదు, శిష్యుల్ని మర్చిపోలేదు. ఆయన సర్వ సృష్టికి ఆధారుడు. మన ఒక వస్తువు పాడైపోతే ఆ వస్తువుని పక్కన పడేసి ఇంకొక వస్తువుని తెచ్చుకుంటాం. ఇప్పుడున్న ప్రస్తుతం ఒక పూర్వకాలంలోనైనా
ఒక షర్ట్ కొంచెం డ్యామేజ్ అయితే చినిగిపోతే ఆ షర్ట్ని మళ్ళీ కుట్టి ధరించుకునేవాళ్ళు. కొంచెం చెప్పు తెగిపోయింది అనుకోండి, దాన్ని షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం స్టిచ్ చేసి ఆ చెప్పును బాగు చేసి తొడుక్కునేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అంతా మనం చూడట్లేదండి. లోకంలో ఉన్న పరిస్థితిని చూస్తే షర్ట్ చినిగిందా తీసి పారేయండి అంతే. అందుకే కదండి చెత్త పెరిగిపోతుంది లోకంలో. షర్ట్ పనికి రాలేదా తీసి పారేయండి, చెప్పులు తెగిపోయి తీసేయండి, ఇంకొకటి కొనుక్కుందాం. డబ్బు పెరిగిందనో లేకపోతే డబ్బు ఎలా ఖర్చు పెట్టాలనో తెలియక మొత్తం మీద విసిరేయడం, పారేయడం ఇవన్నీ చేస్తుంటారు. మనమేం సృష్టించేవాళ్ళం కాదు కదా, మనం తయారు చేసేవాళ్ళం కాదు కదా. మరి తయారు చేయగలిగిన పరిస్థితి మనకు లేనప్పుడే చేతిలో డబ్బు ఉందని మనం వెంటనే వస్త్రాలు మార్చడం ఇలా చేస్తుంటాం. మరి ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడేమో కానీ మనుషుల మధ్య ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా, ఒకప్పుడు భార్యాభర్తలకు ఏదైనా గొడవ వస్తే సమాధానపడి రాజీపడి సర్దుకొని అడ్జస్ట్ చేసుకొని సరి చేసుకొని బాగు చేసుకొని అన్నీ సర్దుకుంటే ముందుకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అంతా మనం చూడట్లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఫ్యామిలీ ఏదైనా చిన్న సమస్య వస్తే భార్యతో ప్రాబ్లమా వదిలేయి, భర్తతో ప్రాబ్లమా వదిలేయి, తమ్ముడితో ప్రాబ్లమా వదిలేయి, ఈ తమ్ముడు పోతే ఇంకొక తమ్ముడు వస్తాడు, చెల్లితో ప్రాబ్లమా పోతే పోయాడు, ఇడు కాకపోతే ఫేస్బుక్లో ఎవడో ఒకడు దొరుకుతాడు తమ్ముడు. అర్థమైందండి? భార్యతో ప్రాబ్లమా వదిలేయి, ఫేస్బుక్లో ఇంకెవరో దొరుకుతారు, చిన్ననాటి స్నేహితులు ఎవరో దొరుకుతారు అనుకుని మనుషులు ఉపేక్షించి సాగిపోతున్న మనుషులు మనం చూస్తున్నాం. ప్రియులరా, మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త, ఆయన సృష్టికర్త. ఒక మనిషి తప్పితాలు చేస్తే సరే అతను విడిచిపెట్టి ఆల్టర్నేట్గా ఇంకొకరిని సృష్టించవచ్చు, కానీ దేవుడు అలా చేయలేదండి. ఆయన మనల్ని పిలుచుకున్నవాడు, ఆయన మనల్ని పట్టుకున్నవాడు. ఉపేక్షించక, విసర్జించక, విడిచిపెట్టక మాట ఇచ్చాడండి వాళ్ళకి. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పక వారిని ప్రభు వెతుక్కుంటూ వెళ్ళాడు, వారికి తోడుగా ఉన్నాడండి. నిష్ప్రయోజనమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని కరుణించి తన ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించి అపోస్తుల్ని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. చెప్పలు కూడా మందరు గట్టిగా. ఈ రాత్రి నువ్వు పడిపోయి ఉండొచ్చు, ఈ రాత్రి కృపకు దూరం అయిపోయి ఉండొచ్చు, ఈ రాత్రి దేవుని ప్రేమకు దూరం అయిపోయి ఉండొచ్చు, క్రీస్తు ప్రేమకు దూరం అయిపోయి ఉండొచ్చు. నీతోనే ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఉపేక్షించలేదు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన చెప్పినట్టుగానే మనకు తోడుగా ఉండే దేవుడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట ఏంటంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. మన లైఫ్లో ఎవరు విడిచినా ఎవరు మరిచినా సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు. మనుషులు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అక్కర్ల కోసం మన వెంట ఉండొచ్చు, మనతో ఉండొచ్చు, మన బాధలో ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు మనుషులందరూ మనల్ని విడిచి మనల్ని ఒంటరి వాళ్ళగా చేయొచ్చు, కానీ యుగ సమాప్తి వరకు సదాకాలం మనం ఆరాధించే దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. చాలా కాలం క్రిందట నాకు సేవ ఆరంభ దినాల్లో నేను కొంతకాలం ఇక్కడ కడపలో పనిచేశాను. నేను దేవుని సేవ చేశాను. అప్పుడు షాపింగ్ చేయాలంటే నేను ప్రొద్దుటూరు వచ్చేవాడిని. ఇక్కడ బట్టలు బాగా దొరుకుతాయి కాబట్టి షాపింగ్ చేయాలంటే నేను ప్రొద్దుటూరు వచ్చేవాడిని. ఒకరోజు వచ్చి ప్రొద్దుటూరులో షాపింగ్ చేసుకొని క్రిస్మస్ సందర్భం అది. షాపింగ్ అంటే నా కోసం కాదు, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం, నన్ను అభిమానించే వాళ్ళ కోసం, సేవలో నాకు సహకారంగా ఉన్న వాళ్ళ కోసం చాలా బట్టలు అవన్నీ కొనుక్కొని బైక్ మీద నేను నాతో పాటు ఇంకొక తమ్ముడు ఇద్దరు కలిసి బైక్ మీద వెళుతున్నాం. నాకు పర్టికులర్గా ఆ ఏరియా అంతా గుర్తులేదు కానండి, సిటీ దాటిన తర్వాత మన ప్రొద్దుటూరు నుండి కడప నేను వెళుతున్నప్పుడు ఎందుకో నాకు సడన్గా గుర్తుకొచ్చింది కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. బయలుదేరి వెళుతున్నప్పుడు సడన్గా ఎక్కడో పెట్రోల్ బంక్లోకి వెళ్ళడం వరకు తెలుసు నాకు. పెట్రోల్ బంక్లో వెళ్ళి పెట్రోల్ పట్టించేంత వరకు తెలుసు. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తులేదండి. కొంత దూరం ఒక 15 మినిట్స్ అలాగే బైక్ తోలేను. ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించింది తెలీదు నాకు, వాళ్ళకి పైసలు ఇచ్చింది నాకు తెలీదు, ఆ తర్వాత బండి స్టార్ట్ చేసింది తెలీదు. ఒక 15 మినిట్స్ నేను ప్రయాణం చేసుకున్నట్టు కూడా నాకు తెలియదు, ఇప్పటికీ తెలీదు. నేను ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తున్నాను, కానీ ఎందుకు మరి నాకు గుర్తు కూడా రావట్లా. ఒక 15 మినిట్స్ నేను ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను. నాతో పాటు ఇంకొక తమ్ముడు ఉన్నాడు. ప్రయాణం చేసుకెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. నాకు ఒక రోడ్డు ప్రమాదం యాక్సిడెంట్ జరిగి నేను
పడిపోయాను, రోడ్డు మీద పడిపోయాను. నాకు గుర్తులేదు, జ్ఞాపకం కూడా లేదు, ఏ విషయం గుర్తులేదు నాకు. ఆ తర్వాత నన్ను నాతో ఉన్న బ్రదర్ తీసుకెళ్ళి, తమ్ముడు నాతో ఉంటే ఆ తమ్ముడు తీసుకెళ్ళి ఒక బండ మీద కూర్చోబెట్టాడు, ఒక రాయి మీద కూర్చోబెట్టాడు. నాకు ఇవే వివరాలు తెలియదు. ఒక యాక్సిడెంట్ జరిగి ఒక 15 minutes లేకపోతే ఒక 20 minutes ముందే తెలుసు నాకు. పెట్రోల్ బంక్లో వెళ్ళి పెట్రోల్ పట్టించిన వరకే తెలుసండి. ఆ తర్వాత ఏం జరిగిందో, నాకు ఎలా దెబ్బ తగిలిందో, బండి నుండి ఎందుకు కింద పడ్డానో కూడా నాకు తెలీదు. అది జరిగిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా నాకు స్పృహ లేదు, జ్ఞాపకం కూడా లేదండి. అలాగే కూర్చొని ఉన్నానంట. ఆ తర్వాత తమ్ముడు వెళ్ళి మాట్లాడుతుంటే నేను పలకట్లేదంట. అప్పుడు ఫోన్లో అవన్నీ కూడా పెద్దగా లేవు కదండి. అప్పుడు వెళ్ళి కాయిన్ బాక్స్ నుండి కడపలో ఉన్న విశ్వాసులు ఫోన్ చేస్తే వాళ్ళు అప్పుడు హడావుడిగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన చాలాసేపుకి వాళ్ళందరూ పలకరిస్తున్నారు కానీ నాకేం గుర్తులేదు. ఆ తర్వాత నేను ఇంచుమించు ఒక 1 hour తర్వాత, నాకు ప్రమాదం జరిగిన 1 hour తర్వాత నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చింది ఎవరు తెలుసండి? దైవజనులు యేసన్న గారు నాకు గుర్తుకొచ్చారు. దైవజనులు యేసన్న, నేను ఎవరిని అని నాకు నేనే ప్రశ్న వేసుకుంటున్నాను, నేను ఎవరిని ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అని నన్ను జ్ఞాపకం చేసుకుంటుంటే అప్పుడు నాకు ముందు గుర్తుకొచ్చింది దైవజనులు యేసన్న గారు. మా అమ్మ గుర్తుకు రాలేదు, మా నాన్న గుర్తుకు రాలేదండి. దైవజనులు యేసన్న గారు గుర్తుకొచ్చారు. నేను ఎవరిని అంటే యేసన్న గారు మినిస్ట్రీస్లో సేవ చేసేవాడిని కదా. నేను ఎవరిని అంటే నేను అబ్రహం పాస్టర్ కదని అట్లా నాకు మరలా మెమరీ, జ్ఞాపకం అనేది వచ్చిందండి. అలాంటి ఒక భయంకరమైన ప్రమాదాల నుండి దేవుడు నాకు ఇదే ప్రొద్దుటూరులో నుండి దేవుడు కాపాడాడు. ఆనాడు నా దేవుడు నాకు తోడుగా ఉండకపోయింటే మేబీ ఆ రోజు నా జీవితానికి చివరి రోజు కావచ్చు. దేవుడు మరణపు లోయలో నాకు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడే ఉండే దేవుడు. ఒకసారి నేను ఏదో కలవరంలో ఉంటే ఓ తల్లి నా దగ్గరికి వచ్చింది. బాబు, ఎందుకు బాబు కలవరపడుతున్నావు? ఎందుకు బాబు భయపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? దిగులు పడద్దు, భయపడద్దు, మేమంతా ఉన్నాంగా బాబు, మేము ఉన్నాం కదా, నువ్వెందుకు భయపడతావు అంటే అప్పుడు వెంటనే నా మనసులో మెదిలిన ఆలోచన ఏంటంటే, నన్ను ప్రేమించి ఒక తల్లి, మా అమ్మలాగా నన్ను చూసుకుని ఒక తల్లి వచ్చి, బాబు నేను ఉన్నాను కదా, నీకెందుకు భయం, నువ్వు భయపడద్దు నాన్న అన్న ఒక తల్లి మాట్లాడితేనే, మనల్ని ప్రేమించే మనుషులే నేను ఉన్నాను అన్నప్పుడు మనకు ధైర్యం కలిగితే, భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. వాక్యం సెలవిస్తుంది, నేను చెప్పి ఉన్నాను, నేను మీకు తోడుగా ఉంటాను. భూమి ఆకాశాలు గతించిపోవచ్చు కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యోసేపు చరిత్ర మనం చదివితే, తండ్రికి దూరం అయిపోయాడు. అన్నదమ్ములందరూ కలిసి అసూయపడి అతని ఒక గుంటలో పడవేశారు. అతనికి వచ్చిన ప్రత్యక్షతను బట్టి, అతనికి ఉన్న కళను బట్టి, ఎవరు ఈ లోకంలో యేసయ్య మనకు తోడు, నా అన్న, మా తమ్ముడు, నా చెల్లి అని మనం అనుకుంటుంటాం. కానీ ఎవరు తోడు? సహోదరులందరూ ఏకమైపోయి యోసేపును ఒక ఒట్టి గుంటలో పడవేశారు. సహోదరులు దూరం అయిపోయారు, యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి అమ్మి వేశారు, కానీ ఆ శ్రమలలో దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. పోతిఫర్ గారి ఇంట్లో ఆయన ఉన్నాడండి. అక్కడ ఆయనకి నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. ఆ పరిస్థితిలో యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. చెరసాల్లో వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, చెరసాల్లో ఉండవలసిన స్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు ఎక్కడున్నాడో అక్కడ దేవుడు ఉన్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నువ్వు వెళుతున్న ప్రతి స్థలములో నీ పక్షాన నా ప్రభు నిలబడును గాక, నీ కుడివైపున నా దేవుడు నీడగా నిలబడును గాక. నా దేవుడు మాట ఇచ్చాడండి, ఆయన మనకు తోడుగా ఉంటాడు. తనకిచ్చిన ప్రత్యక్షతలు, తనకిచ్చిన కళలు, తనకిచ్చిన దర్శనాలన్నీ కూడా అతని జీవితంలో నెరవేర్చి యోసేపును దేవుడు బహుగా ఆశీర్వదించినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒక బానిసగా వచ్చినవాడు ఆ దేశానికి బాస్ అయ్యాడు. ఆమెను చెప్పడం అందరూ గట్టిగా. ఒక బానిస, ఆ దేశానికి బానిసగా అమ్మబడినవాడు, ఆ దేశంలో నిందను మోసినవాడు, ప్రభుత్వం తీర్పిస్తే ఖైదీగా కొంతకాలం చెరసాల్లో బ్రతికినవాడు, అలా బానిసగా బ్రతికిన, ఒక ఖైదీగా బ్రతికిన యోసేపును దేవుడు దేశంకు ఉన్నత స్థితికి దేవుడు తీసుకొచ్చాడు.
ఆ దేశంలో ఎవరైనా చేతులు కానీ కాళ్ళు కానీ కదిలించాలంటే యోసేపు అనుమతి లేకుండా చేయడానికి లేదు. అంతటి స్థితికి హెచ్చించిన దేవుడు ఏ ప్రశస్త రాత్రి నీకు తోడుగా ప్రభు ఉండబోతున్నాడు, నీ పక్షాన ప్రభు నిలబడబోతున్నాడు. నీ ఉన్న స్థితిలో నుండి దేవుడు అత్యున్నతమైన స్థితికి నా దేవుడిని హెచ్చించునుగాక, హెచ్చించునుగాక, హెచ్చించునుగాక. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు భక్తుడికి దేవుడు తోడుగా ఉన్నట్లు వాక్యం సెలవిస్తుంది. కనుకనే మీరు చూడండి, దావీదును చూసినప్పుడు సౌలు భయపడ్డాడు. దేశాన్ని పరిపాలిస్తున్న ఒక రాజు ఒక దావీదుని చూసి భయపడ్డానికి కారణం ఏం చెప్పనండి? అతడు ఏదో బలవంతుడనో, లేకపోతే అతడు యుద్ధశూరుడనో, అతడు పరాక్రమశాలిని కాదు. దేవుడు దావీదు తోడుగా ఉండుట సౌలు గమనించినప్పుడు సౌలు భయపడ్డాడు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు శత్రువులు మనల్ని చూసి భయపడతారు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. శత్రువుని భయపెట్టాల్సిన అవసరం లేదు. శత్రువులకి నీ బలమంతా చూపించాల్సిన అవసరం లేదు. శత్రువులకి నీ పరాక్రమం అంతా చూపించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడే ఉండుట శత్రు చూసినప్పుడు అతని గుండెలో భయం ఏర్పడుతుంది. ఇస్సాకు గురించి బైబిల్లో మనం చూస్తాం. శత్రులందరూ వచ్చి రాజీకి వచ్చారు, సంధి చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మీకు తోడే ఉండుట మేము చూసాం. దేవుడు తోడే ఉండటం మనం చూడకపోయినా దేవుడు మనతో, కొంతమంది అంటుంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనం చెప్పుకోవడం కాదు. మనకు దేవుడు తోడే ఉన్నప్పుడు మన శత్రు చూసి గుర్తించి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు, దేవుడి కుటుంబానికి తోడుగా ఉన్నాడు, దేవుడి పట్టణానికి తోడే ఉన్నాడు, దేవుడి సంఘానికి తోడే ఉన్నాడు, దేవుడి సేవకుడికి తోడే ఉన్నాడని సాక్ష్యం ఇచ్చేటట్లు నా దేవుడు మనకు తోడే ఉండి నడిపించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు నేను తోడే ఉన్నాను. చెప్పినట్లుగానే ప్రభు మనకు తోడే ఉండే దేవుడు. రెండో మాట అక్కడే ఉంటుందండి. అదేంటంటే, భయపడకము, నేనే నీ దేవుడైనై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. మరి రాత్రి భయాల మధ్యలో ఉన్నారా? దిగులు చెందుతున్నారా? కలవరపడుతున్నారా? మీకోసమే ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని శక్తితో నింపే దేవుడు. దిగులు పడొద్దు, కలవరపడొద్దు, మనల్ని బలపరిచే దేవుడు. దేవుని వలన బలమునందు జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో శాంసన్ చరిత్ర మనం చూస్తే, తెలుసో తెలియకో మరి దేవుని కృపకు దూరమైపోయి నాజీరు వ్రతం పాడు చేసుకొని అభిషేకాన్ని కోల్పోయి దేవుడు నిర్ణయించిన పనికి వ్యతిరేకంగా విరుద్ధంగా జీవించి తన బలమంతా పోగొట్టుకుని శత్రు చేతులు చిత్తుగా ఓడిపోయి ఒక ఆట వస్తువుగా మారిపోయాడు. ఎవరి పేరు వింటే ఫిలిష్తీయులందరూ భయపడిపోతున్నారో ఆ శత్రువుల మధ్యలో ఒక ఆట వస్తువుగా మారిపోయి వాళ్ళందరూ ఎగతాళి చేస్తుంటే, హేళన చేస్తూ ఉంటే ఆ శత్రువుల మధ్యలో ఉండి ఆనాడు శాంసన్ దేవుని సెలవు ప్రార్థన చేసుకున్నాడు, దేవా ఈసారికి నన్ను బలపరచము. ఆమెను చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ రాత్రి జీవిస్తున్నా దేవుని సెలవు, దేవా నన్ను బలపరచమని కోరుకోగలిగితే మనం ఆరాధించే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. దేవుని సెలవు శాంసన్ రెండు సార్లు ప్రార్థన చేసినట్లు బైబిల్లో మనకు కనబడుతుంది. ఒకటి, తనకు దాహం వేసినప్పుడు దేవా మరి ఇంత విజయం సాధించి, అప్పటికే ఆయన గొప్ప విజయం కలిగింది. ఒక గాడిద దవడెమ్మకు తీసుకుని 1000 మందిని హతమార్చాడు. గొప్ప విజయం వరించింది ఆయన్ని. వెంటనే దాహం కలిగింది ఆయనకి. అప్పుడు ప్రభు, ఇంత విజయం పొందిన నేను దాహంతో చనిపోతే ఎట్లా? దేవా నా దాహాన్ని తీర్చమని ప్రార్థన చేస్తే మరి ఆ గోతిని చీల్చి దేవుడు అతని దాహాన్ని తీర్చాడు. ఇది మొదటి ప్రార్థన. రెండవది, అంటే పలు పర్యాయాలు చేసి ఉండొచ్చు, బైబిల్లో 2 సందర్భాలు మాత్రమే మనకు కనబడుతుంది. రెండవదిగా శత్రుల మధ్యలో హేళన, అవమానం, దూషణ, చేసిన పాపం తనను వేధిస్తూ ఉంది.
అపరాధ భావంతో ఊగిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవా నా శత్రులందరి మీద పగ తీర్చుకున్నట్లు ఈసారికి నన్ను బలపరచమని ప్రార్థన చేస్తే దేవుడు నూతనమైన బలంతో తనను నింపి తనను బలపరిచినప్పుడు శత్రులందరి మీద ఆయన పగ తీర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి దేవుని సన్నిధి కూడి వచ్చిన ప్రియులారా, భయాల మధ్యలో ఉన్నారా? దిగులు చెందుతున్నారా? కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారా? నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆయన వలన బలం పొందు జనులు ధన్యులని, వాళ్ళు బాకాలోయలబడి వెళ్ళొచ్చు దాన్ని జలమయముగా చేస్తారని, వాళ్ళు నానాటికి బలాభివృద్ధి పొంది తప్పక వారు దేవుని సన్నిధిలో సియోన్లో కనబడతారని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రాత్రి ఏ బలహీనత చేత నువ్వు కొనసాగించబడుతున్నావా? ఏ బలహీనతను బట్టి నువ్వు దిగులు చెందుతున్నావా? నా దేవుడు నిశ్చయముగా నిన్ను బలపరచునుగాక. నా దేవుడు నిన్ను బలపరచునుగాక. నా ప్రభు నిన్ను బలపరచునుగాక. నేను బలవంతునిగా ప్రభు మార్చునుగాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వాళ్ళు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎగురుతారు, ఆలయకు పరిగెత్తుతారు, సొమ్మశిలక నడిచిపోతారు. ఆమెను చెప్పడం అందరూ గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి నీవు దిగులు పడకుండా భయపడకుండా దేవుని కొరకు ఎదురు చూడగలిగితే ఓ నూతనమైన బలంతో ప్రభు నిన్ను నింపుతాడు, నూతనమైన శక్తితో నింపుతాడు. అప్పుడు ఆలయక పరిగెత్తుతావు. బైబిల్లో ఏలియా భక్తుడి చరిత్ర మనం చూస్తాం. ఆయన ఒక బదరి వృక్షం కింద కూర్చొని ఇంత మట్టుకు చాలు, నన్ను తీసేసుకో ప్రభువా, ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభువా, నన్ను తీసేసుకోమని ప్రార్థన చేసుకుంటున్నట్లు బైబిల్లో మనం చూస్తాం. సరే, ఎందుకొరకు ఈయనకి బాధ, ఏలియా గారికి బాధ ఎందుకంటే, ఒకటి యెజబెల్ అనే స్త్రీ ఆయన వేధిస్తుంది, బాధ పెడుతుంది, భయపెడుతుంది. రెండవదిగా ఆయన ప్రార్థనలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను అని ప్రార్థన చేశారంటే దాని అర్థం ఏంటంటే, తన పితరులతో ఆయన పోల్చుకున్నాడో లేకపోతే ఇతరులు పోల్చారో మనకు తెలియదు. పెద్ద సమస్య ఏంటంటే ప్రియులారా, మనల్ని మనలాగే చూడాలి ఎవరైనా. చాలామంది ఇప్పుడు నన్ను జనరల్గా చూస్తే దైవజులు ఏసన్ గారు అయితే ఇలా చేసేవాళ్ళ, దైవజులు ఏసన్ గారు అయితే ఇలా మాట్లాడేవాళ్ళ అంటూ ఉంటారు కొంతమంది. ఏసన్ గారి ప్రత్యక్షత ఏసన్ గారికి, నా దర్శనం నా సమర్పణ నాకు, వారి సమర్పణ వారికి. వారు ఒక మహావృక్షం, వారితో నన్ను పోల్చకూడదు, నన్ను నాలాగే చూడాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మన వాళ్ళకున్న చెడ్డ చిరాకైన స్వభావం ఏం తెలుసండి, మన పిల్లల్ని మన పిల్లల్లాగే మనం చూడాలి. మన పిల్లల్ని మనం పక్కింటి వాళ్ళతో పోల్చి చూస్తుంటాం. ప్రతిదానికి చూడు, ఆ ఎదురింట్లో అమ్మాయి ఉంది చూడు, అమ్మాయి ఎంత బాగా చదువుకుంటుందో, ఆ ఎదురింట్లో అమ్మాయి ఉంది చూడు, ఎంత మంచి మార్కులు తిరు, ప్రతిదానికి ఎదురింటి అమ్మాయిని చూడమంటుంటారు వీళ్ళు. చివరికి వాడు ఫెయిల్ అవుతాడు. ఎందుకురా ఫెయిల్ అయినట్టు, మీరే కదా అన్నారు, ఎదురింటి అమ్మాయిని చూడు, ఆ అమ్మాయిని చూసి నేను ఫెయిల్ అయినంటాడు ఇటు. అర్థమైందండి? ఎవరిని పోల్చకూడదు. నీ పిల్లలు కాకి పిల్లలే ముద్దు, కోతి పిల్లలే ముద్దు. పోల్చి చూస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఇంకొంతమంది బ్రదర్స్ ఉంటారు, ప్రతిదానికి ఆ ఎదురింటి సునీతాన్ని చూడు ఎంత తెలివిగా ఉందో, ఎదురింటి సునీతాన్ని చూడు, పక్కింటి వనితాన్ని చూడు. అర్థమైందండి? భార్యకు విసుగు వచ్చి ప్రతిదానికి ఆ సునీతాన్ని చూడు, ఆ వనితాన్ని చూడు, ఈ అనితాన్ని చూడు అనకపోతే దాన్ని చేసుకుని రావచ్చుగా, నన్ను ఎందుకు చేసుకున్నావు అంటది ఆమె. విచిత్రమైన విషయం అండి. అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ ఆయన కూడా అనితని ఇదే అంటుంటాడు, ఆ ఎదురింటి ఆమెను చూడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో వీళ్ళని చూస్తుంటారు, ఈ ఇంట్లో వాళ్ళేమో ఆ ఇంట్లో వాళ్ళతో పోలుస్తూ ఉంటారు. ఏలియా బాధ, అతని దిగులుకి, అతని భయానికి, అతను మరణాపేక్ష గలవాడు వెళ్ళి ఒక బదరి వృక్షం దగ్గర కూర్చొని ఇంత మట్టుకు చాలు, నన్ను చంపే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రతిదానికి ఏలియాని మోషేతో పోల్చి చూస్తుంటారు. మోషే వాళ్ళందరికీ ఒక సూపర్ హీరో అనమాట. మోషే గారు పరిపాలించినట్లు, మోషే గారు నడిపించినట్లు ఏలియా నీవు నడిపించగలుగుతావా అని మేబీ అని ఉండొచ్చండి. అందుకొరకే ఈ మాటలు విని మోషే ప్రత్యక్షత మోషేకి, ఏలియా ప్రత్యక్షత ఏలియాకు. మోషే ద్వారా జయించే కార్యాలు దేవుడు మోషే ద్వారా జయిస్తాడు, ఏలియా ద్వారా చేయించే సేవ ఏలియా ద్వారా దేవుడు జరిగిస్తాడు. అలా పోల్చి మాట్లాడేసరికి
ఏలియాకి విసుగు కలిగినట్టుందండి. అందుకే ప్రభువా, నా పితరుల కంటే నేను గొప్పవాణ్ణు కాను తండ్రి, ఇంత మట్టుకు చాలు, నన్ను తీసేసుకోమని దేవుని స్థల్లో వేదన పడి అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, మనం ఆరాధించే దేవుడు సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన వినడు. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థన వినడు. వినకపోవడం కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే దేవుడు మనందరి ప్రార్థన, అన్ని ప్రార్థనలు వినుంటే ఈ కూటంలో ఇంచుమించు 70% మంది ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడో చచ్చి ఉండేవాళ్ళు. ఎందుకంటారండి, మనకి ఏ బాధ వచ్చినా ప్రభువా నన్ను తీసే, నన్ను చంపే అంటుంటాం మనం. అప్పుడు దేవుడు ఆమెన్ వచ్చేయని ఉంటే ఎప్పుడూ వెళ్ళిపోయేవాళ్ళు. మనం ఉన్నామంటే పిచ్చోడు లేదో ప్రార్థన చేస్తున్నాడులే, ఇది కాదులే, నెక్స్ట్ అంటాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మీరు చూడండి, ఇంత మట్టుకు చాలని పాపం బాధపడి అలాగే పడుకొని నిద్రపోయాడు. అప్పుడు వెంటనే దేవదూతల ద్వారా దేవుడు పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని ఆయనకు తీసుకురాచి ఇవ్వడం అండి. అప్పుడు ఆ భోంచేసి ఆయన ఆహారాన్ని తిని, ఆ రొట్టెను తిని, ఆ నీళ్ళని తాగి మరలా ఆయన పడుకున్నాడు. మరలా దేవదూత వచ్చి మరలా తట్టి లేపితే మరలా ఆహారాన్ని తిన్నాడు. అప్పుడు దేవుని వాక్యం ఏలియా దగ్గరికి వచ్చింది, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టి హల్లెలూయా. మనుషులు కాదండి, దిగులు ఉంటాయి, బాధ ఉంటుంది, భయాలు ఉంటుంది, కలవరాలు ఉంటాయి. మనం ఆరాధించే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దిగులుగా ఉన్న వాళ్ళకి, భయాలతో డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి నాదొక సలహా, పాటిస్తే మంచిది. మీకు ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు, భయాలుగా ఉన్నప్పుడు, కలవరంగా ఉన్నప్పుడు ఒక 4 ఇడ్లీలు అంత పచ్చడి వేసుకొని, మన రాయలసీమ చెనక్కాయ పచ్చళ్ళు వేసుకొని, అర్థండి, 4 ఇడ్లీలు తిని హాయిగా పడుకోండి. ప్రైజ్ లార్డ్. నేను ఇదే చెప్తాను, సంఘానికి ఇదే చెప్తాను, నేను కూడా అదే చేస్తాను. ఎందుకంటే బైబిల్ ఫార్ములా అది. దిగులు పడి భయపడి కంగారు పడి టెన్షన్ పడి నువ్వేమైనా చేస్తావా? దిగులు పడి చింతించి మనం చేసేది ఏమి లేవు. అందుకే దిగులుగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు వేడిగా 4 ఇడ్లీలు తెచ్చుకోనో, లేకపోతే 4 ఇడ్లీలు వండుకోనో, శుభ్రంగా ఓ ముద్ద తిని హాయిగా, లేకపోతే పెరగనం తింటే నిద్రపడుతుందంట. అంత పెరగనం తిని నిద్రపోయి ఆ తర్వాత లేచి ఆలోచించండి ఏం చేద్దామని. ఎందుకంటే మనం ఆలోచించడానికైనా మనకు శక్తి కావాలి కదా. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఆ మధ్య ఎవరో చనిపోతే, నాకు తెలిసిన బాగా ప్రియమైన కుటుంబం, అంకుల్ చనిపోయారు. సరే అంకుల్ గారిని అంతిమయాత్ర కార్యక్రమం చూద్దామని నేను వెళ్ళానండి. వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. పాపం ఆ తల్లిగారు నాకు చాలా ప్రియమైన ఆత్మీయురాలు తల్లి. ఆ తల్లి నన్ను చూసి అంటుంది. అంటే ఏమంటుందో నాకు అర్థం కావట్లే. అప్పుడు వాళ్ళ పిల్లల్ని అడిగాను, ఏమంటుంది అమ్మ అంటే, మాకు అర్థం కావట్లేదని అరగంట నుండి గొంతు పోయింది. అంటే ఏడ్చి గొంతు పోయినట్టుంది. పాపం భర్త కాదండి, మనమేమో తేలిగ్గా చెప్తాం. వాళ్ళు కలిసి కాపురం చేశారు, కలిసి ప్రయాణం చేశారు, ఆ పెయిన్ ఉంటుంది కదా. పాపం ఏడ్చి వచ్చిన వాళ్ళందరూ ఓదారుస్తారంటే వాళ్ళని చూసి ఈమె ఆడవడం, ఈమె చూసి వాళ్ళే ఆడవడం. ఏడ్చి గొంతు పోయినట్టుంది. ఇంచుమించు ఒక 5 నిమిషాలు అంటుంది, కానీ విషయం చెప్పట్లా. నేను ఏమైనా చెప్తుందేమో, ఏంటంటే ఆస్తి వివరాలు ఏమన్నా చెప్తుందేమో, ఏం చెప్పాలనుకుంటే ఏంటమ్మా అంటుంది. అప్పుడు నాకు అర్థమైంది. వెంటనే పిల్లల్ని పిలిచి, నాన్న అమ్మ ఏమైనా తిన్నారా ఉదయం నుండి అని అడిగాను. అన్నా నిన్నటి నుండే నాన్నగారికి కొంచెం బాగాలేదు కాబట్టి నిన్నటి నుండి అమ్మ ఏమి తినలేదు. సో సడన్గా చనిపోయాడు. రాత్రి ఉదయం నుండి మంచినీళ్ళు కూడా తాగలేదు, ఒకటే గోల అని అంటే, వెంటనే వెళ్ళి అటు పక్కకు తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి, అమ్మ ఏం కాదులే, మేము అంతున్నాం కదా, ఎందుకు భయపడతావు అని ధైర్యపరిచి, ఇడ్లీలు తీసుకురండి అని తెప్పించమని చెప్తే తీసుకొచ్చారండి. సరే ఒక 2 ఇడ్లీలు ఎట్లా తినిపిద్దామని, అమ్మ నా కోసం తింతల్లి, నేను నీ కొడుకు లాంటి వాడిని కదా అని ఓదార్చి తినమని 2 ఇడ్లీ తినమంటే 8 తినింది అవి. ఎవరు తినమని తొందర చేసినట్లేరు, నేను మంచి డైలాగులు వేసేసరికి 8 ఇడ్లీలు తినింది అవి. తిన్న తర్వాత అప్పుడు అడిగా నేను, చెప్పమ్మా ఇప్పుడు చెప్పు, ఏదో చెప్పాలనుకుంటుంటే, వందనాలయ్యా అంటుంది. ఏదో చెప్పాలని ఇప్పటిదాకా, అది నీకు వందనాలు చెప్దామని ట్రై చేస్తుంటే వాయిస్ రాలేదు.
సర్లే జ్యూస్ తాగు, వాయిస్ రాకపోతే ఏమైతే. నేను అందుకే చెప్తానండి, దిగులు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఓ ముద్ద తిని ఎందుకంటే బైబిల్ ఫార్ములా. ఏలియా దిగులు పడి చనిపోతానని పడుకున్నప్పుడు పరలోకం నుండి దేవుడు ఆహారాన్ని ఇచ్చి ముందు అతని దేహాన్ని బలపరిచారు, ఆ తర్వాత తన ప్రాణాన్ని, తన ఆత్మను బలపరిచారు. చప్పట్లు కూడా మందరు గట్టిగా, గట్టి 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 హల్లెలూయా. దిగులు పడవద్దు, భయపడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను. దేవుడు ఏలియాను బలపరిస్తే ఆ భోజనం బలం చేత, లేకపోతే దేవుని చేత బలపరచబడిన వాడై 40 రోజులు దివారాత్రులు ప్రయాణం చేసుకుంటూ హోరేబు కొండకు వెళ్ళినట్లు పరిశుద్ధ గ్రంథస్థం చేయబడింది. ఇంత మట్టుకు చాలు, ఈరోజే నా జీవితంలో చివరి రోజు అని భావించిన ఏలియా జీవితంలో దేవుడు బలమైన కార్యం చేసే, శక్తికి మించిన ప్రయాణం ఆయన చేసేటట్లు ప్రభు సహాయం చేయడమే కాదండి, రాజులను అభిషేకించగలిగిన స్థాయికి తీసుకొచ్చాడు. తన తర్వాత ఆ పరిచర్యను కొనసాగించగలిగిన, ప్రవక్తల్ని అభిషేకించగలిగిన ఒక అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. అంతేకాదండి, ఆ తర్వాత కాలంలో మరణాన్ని రుచి చూడకుండా మహిమలో ప్రవేశించడానికి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు అతని కోసం వస్తే అగ్ని రథం ఎక్కి పరలోకానికి ఆరోహణమయ్యేటట్లుగా ప్రభు చేశాడు. ఈ రాత్రి ఏ కలవరం నిన్ను వెంటాడుతుందో, ఏ భయం నిన్ను వెంటాడుతుందో, ఇంత మట్టుకు చాలు అని బ్రతుకు మీద ఆశను పోగొట్టుకుని కలవరాల మధ్యలో, కన్నిటి మధ్యలో కాపురం చేస్తున్న ఆ సహోదరి నీకోసమే ప్రభు మాట్లాడుతున్నాడు. దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. నీ ద్వారా దేవుడు మహిమ కలిగిన కార్యాలు జరిగించబోతున్నాడు. మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయించబోతున్నాడు. నీ ఆయుష్ను పొడిగించబోతున్నాడు. నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు. ఇది ముగింపు అనుకుంటున్నావేమో, ముగింపు అనే స్థాయికి వచ్చిన నీ జీవితంలో ఒక నూతన ఆరంభాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఒక నూతన ప్రారంభాన్ని దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆ దేవుడు నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. ఒకటి, నేను చెప్పి ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను అన్నారు ఆ వాక్యంలో. రెండవదిగా, నీవు దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను అని అన్నారు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, నేను చెప్పి ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. రెండవదిగా, నీవు దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా ప్రియులరా, వాక్యంలో మనం గమనిస్తాం, నీకు సహాయం చేయవాడను నేనే నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించుచున్న నీ స్వాస్థ్యమును, చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించు నీ స్వాస్థ్యమును. నమ్మదగిన వాడవు, సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. గ్లోరీ, స్తోత్రం. గ్లోరీ. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి, జటిలమైన త్రోవలన్నీ దాటించితివి, సమృద్ధి జీవముతో పోషించితివి.
నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి. జటిలమైన త్రోవలన్నీ దాటించితివి సమృద్ధి జీవముతో. ఆలోచనకర్తవైన నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించును. ఆలోచనకర్తవై నీ స్వరమే వినగా నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను. నమ్మదగిన వాడవు సహాయుడ యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. నా బలహీనత యందు శ్రేష్టమై కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలచుకుంటివి. అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకుంటివి. నా బలహీనత యందు శ్రేష్టమై కృపనిచ్చితివి. యోగ్యమైన దాసునిగా మలచుకుంటివి. అర్హమైన పాత్రగా నన్ను నిలుపుకుంటివి. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోత్తమమైన మార్గములో నడిపించుమో. ఆదరణకర్తవై విడువక తోడై నిలిచి సర్వోత్తమమైన మార్గములు నడిపించుమో. నమ్మదగిన సహాయుడు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనై. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. నమ్మదగిన సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలం ఆశ్రయమైనది. నమ్మదగిన వాడవు సహాయుడవు యేసయ్యా, ఆపత్కాలము ఆశ్రయమైనది నీవేనయ్యా. నీవేనయ్యా, నీవేనయ్యా యేసయ్యా, నీవేనయ్యా. ఓహో యేసయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా నా యేసయ్యా, నీవేనయ్యా, నీవే 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 యేసయ్యా. ఓ గౌరీ, నీవేనయ్యా, నీవేనయ్యా యేసు రాజా. గౌరీ, నీవేనయ్యా, నీవేనయ్యా యేసు రాజా. గౌరీ, ఓ
యేసయ్యా నీవేనయ్యా నీవేనయ్యా ఓహో యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నీవేనయ్యా నీవే 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 యేసయ్యా నీవే యేసయ్యా గ్లోరీ గ్లోరీ నీవేనయ్యా గ్లోరీ గ్లోరీ ఆపత్కాలములో నమ్ముకొనగిన సహాయకుడు సహాయకుడు మదగిన వాడవు సహాయుడు యేసయ్యా ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్యా ఓహో ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవే చప్పట్లు కొడుతూ అందరూ దేవునికి స్తోత్రాలు ఓహో హల్లెలూయా మనం ఆరాధించే దేవుడు మనకు తోడే ఉండే దేవుడు మనం దిగులు పడుతున్నప్పుడు మనల్ని బలపరిచే దేవుడు మూడోదిగా మనం ఆరాధించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడవద్దు నేను నీకు సహాయం చేస్తాను. ఒక్కొక్కసారి మన జీవితాలు పురుగు వంటి జీవితం. పురుగు చేతికి దొరికితే నలిపి పడేస్తే చనిపోతుంది. పురుగు వంటి జీవితం. మనం అనుకుంటాం కొన్నిసార్లు నేను బలవంతుడు, నేను శక్తిమంతుడిని, నేను అది, నేను ఇది, నేను ఏదో అని అనుకుంటాం కానండి. పురుగు వంటి జీవితం. యాకోబు చరిత్ర మనం చూస్తే పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇశ్రాయేలు. యాకోబు చరిత్ర మీరు తీసుకుంటే చిన్నప్పటి నుండి కూడా యాకోబు జీవితంలో అతన్ని గుర్తించినట్లు కానీ ఆయన గమనించినట్లు కానీ పెద్దగా మనకు కనబడదు. యాకోబు గుడార నివాసి అని రాయబడింది. మీరు యాకోబు ఏశావు చరిత్ర మీరు గమనించి చూడండి. ఏశావును గురించిన గొప్పగా ప్రస్తావన మనకు బైబిల్లో కనబడుతూ వస్తుంది. యాకోబు ఏశావు ఇద్దరు పుట్టారు. ఏశావు గురించి బైబిల్ ఇలా సెలవిస్తుందండి. ఆయన ఎర్రనివాడంట, దేహమంతా రోమాలు ఉండేదంట. పుట్టినప్పుడు అతడు ఎర్రనివాడు అని బైబిల్లో రాయబడింది. ఆయన కలర్ గురించి రాయబడింది, ఆయన ఎలా ఉన్నాడని కూడా రాయబడింది. యాకోబు గురించి పెద్దగా రాయబడలే. ఆడు ఎలా ఉన్నాడో, అతని విధానం ఏంటో, ఆయనకు రంగు ఏంటో, ఆయన కలర్ ఏంటో రాయబడలేదు. కానీ ఇతని గురించి రాయబడింది, ఏశావు గురించి. ఆయన ఎర్రనివాడు. ఎదిగిన తర్వాత యాకోబు వేటాడుటలో నేర్పరి అని రాయబడింది. యాకోబు గుడార నివాసి అని రాయబడింది. అంతే, వేటాడుటలో నేర్పరి. మనుషులు ఎవరిని ఇష్టపడతారండి జనరల్గా? గుడారంలో కూర్చొని, మూలలో కూర్చొని, మంచం దిగను, ఈడే కూర్చొని మూలుగుతుంటారంటే అలాంటి వాళ్ళు ఎవరు ఇష్టపడరు. వేటాడుటలో నేర్పరి. బయటికి వెళ్ళడానికి వేటాడుతాడు, సంపాదిస్తాడు, తీసుకొస్తాడు, వేట మాంసం తీసుకొస్తాడు. రెడీ ఆ బజార్లోనే పొయ్యి పెట్టి మొత్తం మీద ఆ వేటను కాలుస్తూ ఉంటాడు. ఆ ఊర్లో ఉన్న వీధిలో ఉన్న ఆ కుర్రోళ్ళందరూ కూడా అక్కడ పోగవుతారు. వాళ్ళందరూ వచ్చి అనయ్య నా సంగతి ఏంటని అడుగుతుంటే ఉండండి అని చెప్పి కాల్చి ఆ మాంసం వాళ్ళకి అందిస్తూ ఉంటే తిని
ఏశావు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వాళ్ళందరికీ ఒక సూపర్ హీరో అని చెప్పొచ్చు ఏశావు. యాకోబుకి అలాంటి బలం లేదండి. ఒక గుడారానికి పరిమితం అయిపోయి సాధువైన స్వభావం, ఎదిరించలేడు, భయపెట్టలేడు. వాస్తవంగా తల్లి గర్భంలో ఉండగానే పెనుగులాడుతూ ఉన్నాడు యాకోబు. ఎందుకంటే ఏశావు బలవంతుడు గర్భంలో నుండి కూడా. ఆనాడు కానీ దేవుడు యాకోబును కాపాడకపోయింటే ఏశావు చేతిలో గర్భంలోనే చనిపోవలసింది ఆయన. కానీ తల్లి గర్భంలోనే దేవుడు యాకోబును కాపాడాడు. ఆ తర్వాత బాహ్య ప్రపంచానికి వచ్చిన తర్వాత చిన్నతనం నుండి కూడా ప్రతిదీ కూడా ఏశావుని గురించిన ప్రస్తావనే. ఏశావుని గురించి గొప్పగా మాట్లాడతారు, ఏశావు గురించి గొప్పగా ప్రస్తావించబడి ఉంది. వాళ్ళ నాన్న కూడా తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావుకు తన ఆశీర్వాదాన్ని అందించాలని వేటాడి మాంసం తీసుకొస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తే, మరి యాకోబు సంగతి ఏంటి? అతడు కూడా ఆ ఇంటి కుమారుడే కదా. ఇస్సాకు ఏశావును ప్రేమించాడని రాయబడింది. అమ్మ ప్రేమ అంటారా, అది వేరే విషయం అనుకోండి. అమ్మ ప్రేమను మనం దేనితో పోల్చలేము. అమ్మ ప్రేమ సృష్టిలో గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అమ్మ ప్రేమించినట్టు గొప్ప విశేషం కాదు. ఎందుకంటే అమ్మ అంటేనే ప్రేమ అంటేనే అమ్మ, అది వేరే విషయం. వాళ్ళ నాన్నకి ఏశావు మీదే ఫోకస్, ఏశావు మీదే దృష్టి. ఏశావు వేటాడి మాంసం తీసుకొస్తే ఇలా ఆశీర్వదిస్తే తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి ఇతని పరిస్థితి ఏంటి? వీడు ఎలా బతుక్కుంటాడు? వాడు ఎలాగైనా వేటాడటం నేర్పడి ఎలాగలాగ బతుక్కుంటాడు? మరి ఇతని పరిస్థితి ఏంటి? గుడార నివాసి అని తండ్రి ఆలోచించలేదు. దేవుడు అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాలు విశేషాలు ఏమి లేవా? మన జీవితంలో ఏ విశేషాలు లేకపోవచ్చు. మనుషుల దృష్టికి మన విలువైన వాళ్ళు కాకపోవచ్చు. మనుషులు ఒకవేళ మన గురించి గొప్పగా మాట్లాడకపోవచ్చు అండి. కానీ మన సృష్టికర్తకు మనం గొప్పవాళ్ళమే. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఏశావు మీద పగ పెట్టుకోలేదండి, ఏశావు మీద పగ తీర్చుకోవాలనుకోలేదు. అంతా ఆయన గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అని ఏ రోజు మరి జ్యేష్ఠత్వాన్ని ఎందుకు తీసుకున్నాడంటే, జ్యేష్ఠత్వం విలువ ఏశావుకి తెలీదు. ఇంకా చెప్పనండి, ఈ ఇంట్లో గుడార నివాసి, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పశువులు మంది ఉంది, వచ్చేవాళ్ళు ఎంతమంది, వెళ్ళేవాళ్ళు ఎంతమంది, ఎవరికి ఎంత జీతం ఇవ్వాలి, ఇవేమీ తెలియదు అనమాట. ఏశావు వేటాడుటలు నేర్పరి. వాడికి ఆ ఇంటి బాధ్యతను ఇచ్చాడు అనుకోండి, వాడు ఏం చేయగలుగుతాడు? అందుకే అన్నయ్య నీవు చేయలేవు కానీ ఆ పని నేను చేస్తానని జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక సందర్భం వచ్చిందండి. ఆ సందర్భంలో యాకోబుని ఇంట్లో నుండి బయటకు పంపించేశారండి. ఏదో సమస్య వచ్చి బయటకు పంపించేశారు. అప్పుడు ఒక చేతి కర్రతో మాత్రమే నది దాటి ఆయన అవతలకి వెళ్ళాడు. అంత కరువు ఏం పట్టింది ఆ కొంపగంట. నేను ఎంతోమంది ఏంటంటే గొప్ప ధనవంతుల కుటుంబం అది. అబ్రహాం పెద్ద లక్షాధికారి, ఇస్సాకు కోటేశ్వరుడు. ఆయన విత్తనాలు విత్తితే నూరంతలుగా పంట పండింది. ఆయన ఎక్కడ బావులు త్రవ్వితే అక్కడ జలాలు కలిగిన నీటి ఊటలు వచ్చినాయి. ఎంతోమంది దాసదాసులు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు. ఇస్సాకుకు పెళ్లి కుమార్తెను వెతకాలనుకున్నప్పుడు ఒంటెలను పంపించాడు. ఒంటెల మీద మనుషులు వెళ్ళారు, వెండి బంగారాలను మోసుకుంటూ వెళ్ళారండి. ఒక గుంపు వెళ్ళారు పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి. అంతమంది ఉంది, అంత ఆశీర్వాదం ఉంది ఆ ఇంట్లో. అలాంటిది ఇప్పుడు యాకోబు ఇల్లు వదిలేసి వెళుతున్నప్పుడు కేవలం ఒక చేతి కర్రతో అతని ఇంట్లో నుండి పంపించారు. ఆ నెక్స్ట్ పూట తినడానికి ఫుడ్ లేదు, డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే ఇంకొక జత బట్టలు లేవు. పంపివేశారు, ఒట్టి చేతులతో పంపివేశారు. కొన్నిసార్లు మన జీవితాలు అంతేనండి. మనం నమ్మిన మనుషులు, మనం ప్రేమించిన మనుషులు, మనం అభిమానించిన మనుషులు మనల్ని ఒట్టి చేతులతో వదిలేస్తారు, మనల్ని ఒట్టి చేతులతో పంపివేస్తారు. వాళ్ళమ్మ ప్రేమగల తల్లిని మనం ఏం అనకూడదు. ఏంటంటే ఆ తల్లి, నాన్న నేను పిలిపిస్తాను లేరా నిన్ను, ఈ సమస్యలన్నీ కుదుటపడిని, తమ్ముడు నేను అన్నయ్య నేను చంపేస్తాడేమో, కొంచెం సమస్యలను కుదుటపడిని, ఆ తర్వాత నేను కబురు పెడతాను అని వాళ్ళమ్మ చెప్పిందండి. చెప్పి 20 సంవత్సరాలు అయింది, 20 ఏళ్ళు అయిందండి పిలిపిస్తాను. ఆమె ఎప్పటికీ పిలిపించలేదండి. ఇస్సాకు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ లేదు, యాకోబు తిరిగి వచ్చిన తర్వాత ఆ తల్లి లేదు. మనుషులు అంటే నెరవేర్చని వాగ్దానాలు, ఎన్నెన్నో మాటలు చెప్తారండి మనుషులు, అవి నెరవేరేది ఎప్పుడు?
ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో గొప్ప మాటలు. ఈ మాటలను వింటుంటే మనం నిజమే ఇవన్నీ జరుగుతుందేమో అనుకుంటాం. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆ మాటలన్నీ కలగానే మిగిలిపోతుంటుందేమో. ఒట్టి చేతులతో ఆయన నది దాటి అవతలికి వెళ్ళాడు. అందుకే దేవుడు యాకోబు ప్రత్యక్షమయ్యి మాట్లాడేటప్పుడు యాకోబు చేసిన ఒక ప్రార్థన, అది దయనీయంగా ఉంటుందండి. ఆ ప్రార్థన, దేవా నేను వెళ్తున్న మార్గంలో నాకు తోడే ఉండి, తినుటకు నాకు ఆహారము, ధరించుకోవడానికి నాకు వస్త్రం ఇచ్చి నన్ను కాపాడితే మరలా తిరిగి వచ్చి నేను ఇక్కడ నీకు దండం పెట్టుకుంటాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు ప్రత్యక్షమైతే ఎవరైనా ఇలా ప్రార్థన చేస్తారా? ఇది ఒక చిన్నపిల్లల ప్రార్థన. నేను పిల్లల్ని అడుగుతాను, నాన్న, చిన్న పిల్లలు ఉంటారు, నాన్న నీకేం కావాలి నాన్న అని అడిగితే నాకు చాక్లెట్ కావాలని అడుగుతాడు, కానీ నాకు ఆడి కారు కావాలని అడుగుతాడా? అర్థమైందండి? నాన్న నీకు ఆడి కారు కావాలా, జాడీలో పచ్చడి కావాలంటే వాడు జాడీలో పచ్చడి అడుగుతాడు. చిన్నపిల్లలు కదండి. సో యాకోబు ప్రార్థన ఒక చిన్నపిల్ల ప్రార్థనలాగా, చిన్నపిల్లోడు ప్రార్థనలాగా మనకు, ప్రభువా నేను వెళుతున్న మార్గంలో నాకు తినడానికి ఆహారం ఇవ్వండి అంటే, తినడానికి ఆ పూట అంత తిండి లేదు, ధరించుకోవడానికి వస్త్రం ఇవ్వమంటే, ఆయన స్నానం చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే ఇంకొక జత బట్టలు లేదు ఆయనకి. నన్ను కాపాడుమన్నాడంటే ఆ భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారిలో యాకోబుకి సంరక్షణ లేదు, కాపుదల లేదు. ఇస్సాకు ఇంట్లో ఎంతమంది పని, నలుగురు వెళ్ళి కొంచెం అక్కడ దించేస్తారంటరా, ఆ వంట మీద ఎక్కించుకెళ్ళి మా వాడిని తీసుకెళ్ళి వాళ్ళ మేనమామ ఇంట్లో వదిలేశారంట అనొచ్చు కదండి. ఏ సహాయం అందించలేదు, ఏ సహకారాన్ని అందించలేదు, తినడానికి ఆహారం ఇవ్వలేదు, ధరించుకోవడానికి వస్త్రం ఇవ్వలేదు, అతని సంరక్షణ కోసం ఎవరు లేరు. ఒంటరి ప్రయాణం, గతంలో నడిచిన మార్గం కాదు, ఇంతకు ముందు ఎన్నడూ ఆ మార్గంలో వెళ్ళలేదు. ఈ రాత్రి ఈ మైదానంలో కూడి వచ్చిన నీ జీవితం అలాంటి స్థితిలో గుండా, అలాంటి పరిస్థితుల్లో సాగిపోతున్నాయేమో. అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా ఒంటరిగా మూలుగుతున్నావేమో. ప్రభు అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, భయపడవద్దు, నేను నీకు తోడుగున్నాను, నేను నీకు సహాయం చేస్తాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. జీవితాల్లో కొన్నిసార్లు మనం చుట్టూ వందల మంది, వేల మంది ఉండొచ్చు. ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళాను, నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ, బాగా ఆస్తిపరులే వాళ్ళు. పెద్ద ఇల్లు అండి. అది ఇల్లు లేకపోతే అది సూపర్ మార్కెట్ అర్థం కాదనమాట. ఎందుకంటే ఆ ఇంట్లో అంతమంది తిరుగుతూ ఉంటారు. ఎవరెవరో కూడా నాకు అర్థం కాదు. ప్రార్థన చేయమంటే నేను గమనిస్తూ ఉంటాను, ఎందుకంటే ఎవరు భార్యో, ఎవరు పిల్లలు కూడా అర్థం కాదు, ఎందుకంటే అంతమంది ఉంటారు ఆ కొంపలో. సో ప్రార్థన చేసేటప్పుడు కూడా నేను గమనిస్తూ ఉంటాను, ఎవరెవరు ప్రక్కన నిలబడితే వీళ్ళిద్దరు భార్య భర్తలే అనుకుంటూ డౌట్ ఉంటే అడుగుతాను. ఎందుకంటే మళ్ళీ ఆమె తల మీద ఈయన తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే మళ్ళీ ఇంక లేనిపోయిన సమస్యలు కదా. అందుకొరకే నేను అడుగుతాను. అంటే అన్న నా సరే అండి. ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో గుర్తుపట్టలేము. అంత పెద్ద కొంప, అది అంత పెద్ద ఇల్లు, సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది ఆ ఇల్లు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, దాంట్లో పని మనుషులు ఎవరో, ఆ ఇంటి యజమానులు ఎవరో కూడా తెలియదు. అంత పెద్ద ఇల్లు, అంత సందడి ఉంటుంది ఆ ఇంట్లో. ఒకసారి నేను ఉదయాన్నే ఒక 9-10 గంటల సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి అందరూ పలకరించి, అంకుల్ ఎక్కడున్నారంటే, అయ్యా పైన ఉన్నట్టున్నాడయ్యా అని ఆ తల్లి నాతో చెప్పారు. సో 3rd ఫ్లోర్లో వెళ్ళి ఆ అంకుల్ గారు ఉన్నారంటే ఆయన కలుద్దామని చెప్పి నేను పైకి వెళ్తే పాపం అంకుల్ ఒక్కడే కూర్చొని ఉన్నాడండి. కూర్చొని ఉంటే, అంకుల్ ప్రైజ్ రాడ్ అంకుల్ బాగున్నారా అని చెప్పి మాట్లాడుతూ, నేను మీకేంటంటే అయ్యగారు అసలు ఇది ఇల్లా లేకపోతే సూపర్ మార్కెటా, ఇంతమందిని ఇచ్చాడు, మీకేం కొదవండి, కుమారులు కుమార్తెలు మనవాళ్ళు మనవరాళ్ళని చూశారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఆస్తి కొదవలేదు, ఇంత పెద్ద ఇల్లు, మీకు ఇదంతా దేవుని ఆశీర్వాదమే కదండి అంటుంటే అంకుల్ గారి కళ్ళలో నుండి నీళ్ళు వస్తూ ఉందండి. అంకుల్ ఏమైంది, హెల్త్ బాగాలేదా అంటే, అప్పుడు ఆయన నాతో అన్న మాట ఏంటంటే, అయ్యా నిజమే, చూసేవాళ్ళ కంటికేమో నేను గొప్ప భాగ్యవంతుడని, నేను ఒక ఆశీర్వదించబడిన వాడని, ఆశీర్వాదం నా ఇంట పొంగి పొర్లుతుందని వాళ్ళు అనుకుంటారు. నిజమే, డబ్బు కొదవలేదు, తిండి కొదవలేదు, పని మనుషులు కొదవలేదు, పిల్లలు కొదవలేదు, మనవాళ్ళకి మనవరాళ్ళ సంతానాన్ని కొదవలేదు. గొప్ప ఇల్లునాయా, కాదని నేను అనట్లేదు, కానీ ఇంత పెద్ద ఇంట్లో నేను ఒంటి పిచ్చుకలాగా బతుకుతున్నాను. ఉదయాన్నే లేచిన కాడ నుండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. నా భార్య కూతురుకి అది ఇవ్వాలి, కొడుకుకి ఇది ఇవ్వాలి, మనవరాలకు పలాంది ఇవ్వాలి, పనులోడు, కానీ ఆమె ఆ పనిలో ఉండి, పని మనుషులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అది అందించాలి, ఇది వీళ్ళకి ఇది అందించాలని ఈ పనులు పాప ఆమె నిమగ్నం అయిపోయి, భర్త ఉన్నాడనే సంగతి కూడా మర్చిపోయి ఆమె పాప పనులు మునిగి తేలుతుందయ్యా.
నేను చాలాసేపు నుండి కూర్చొని ఉన్నాను, కనీసం నన్ను ఇక్కడ పలకరించడానికి కూడా ఎవరు రాలేదు. డబ్బు ఉంది, ఏం చేసుకుంటామయ్యా? పక్కన కూర్చొని, అది భార్య కానీ కొడుకులు కానీ కూతురు కానీ పక్కన కూర్చొని కొద్దిసేపు చేయి పట్టుకొని, నానా ఎట్లా ఉంది, ఏమండి ఎలా ఉన్నారు, ఏమైనా తింటారా, ఏమైనా తెమ్మంటారా, ఎలా ఉంది అని అడిగేదానికి ఎవరైనా వస్తారేమో అని చెప్పి చూస్తూ ఉంటాను బాబు. ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉంటారు. పని మనుషుల ద్వారా ఏదో ఒకటి పంపిస్తారు. ఏంటంటే తింటున్నాను, ఉంటున్నాను. మరి ఇంత ఆస్తికి నేనే యజమానుణ్ణి, పేరుకి యజమానుని, కానీ రాత్రి వేళ ఇంటి మీద ఒంటి పిచ్చుకో ఎలా మూలుగుతుందో అలా నేను మూలుగుతున్నానని ఆయన కంటి నిండా నీళ్లు పెట్టుకుంటే నాకు చాలా వేదన అనిపించింది ఆ రోజు. ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితంలో డబ్బు ఉండొచ్చు, వసతులు ఉండొచ్చు, మన చుట్టూ వందల మంది వేల మంది మనుషులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరి మధ్యలో ఒంటరిగా బ్రతుకుతున్నావా? యాకోబు ఆస్తిపరుడు ఇంటి పుట్టినవాడే కావచ్చు, వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఆస్తిపరులే కావచ్చు, ఎంతోమందికి ఆహారాన్ని అందించిన కుటుంబమే కావచ్చు, ఎంతోమందికి ఆశ్రయంగా ఉన్న కుటుంబమే కావచ్చు, కానీ యాకోబు తినడానికి ఆహారం లేదు, మార్చుకోవడానికి వస్త్రం లేదండి. ఒక చేతికర్రతో నది దాటి వెళ్ళాడు. దేవుడు అంటాడు, యాకోబు నేను నీకు సహాయం చేస్తాను. చెప్పలు కూడా మందరు గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. మీ ఒంటరితనంలో నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రియులారా, 20 సంవత్సరాలు 20 years తర్వాత యాకోబు మరలా తన తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చాడండి. ఒక చేతి కర్రతో నది దాటి అవతలకు వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు యాకోబు జీవితంలో చేసిన ఉపకారానికి, యాకోబు అదే అంటాడు, ఇంతటి ఉపకారమునకు నేను అపాత్రుణ్ణి, కానీ ఒక చేతి కర్రతో మాత్రం నది దాటి వెళ్ళాను. ఇప్పుడు 2 గుంపులుగా మారాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. 2 సమూహాలుగా 2 గుంపులుగా మార్చబడ్డారు. బైబిల్ పండితులు చెప్పే అంచనా ప్రకారం అతని మంద బయలుదేరి వస్తుంటే ఒక ఊరే కదిలినట్టుందండి. ఒక ఊరే కదిలినట్టుందంట. వేలాది మంది పని మనుషులు, గొర్రెలు, మేకల, పశువుల మంద బయలుదేరి వస్తుంటే ఒక సిటీ అలా కదులుతుందేమో, ఒక ఊరు కదులుతుందేమో అన్నట్టు ఉందంటండి. ఊరంతా మాట్లాడుకుంటూ, ఎవరి వీళ్ళు, ఎక్కడి నుండి వచ్చారు, ఎవరి మంద ఇది, ఎవరి మనుషులయ్యా మీరు, ఏ ఊరు నుండి వచ్చారు, ఏ ఊరికి వెళుతున్నారు, ఎవరి మంద, ఎవరి కుటుంబం మీరు, ఎవరి తాలూకా అని అడుగుతూ ఉంటే వాళ్ళు అంటారు, మేము యాకోబుకు సంబంధించిన వాళ్ళు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. వృద్ధాప్యంలో ఉన్న ఇస్సాకు, వట్టి చేతులతో పంపించిన ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడండి. అప్పుడు అతనికి ఎవరో చెప్తున్నారు, బాబు మీ బాబు వచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీ కుమారుడు వచ్చాడు. పెద్ద మంద, విస్తారమైన మంద. ఈ ప్రశస్త రాత్రి మనం ఆరాధించే దేవుడు, ఆపదలో ఉన్నావా, అపాయాల్లో ఉన్నావా? నేను ఆరాధిస్తున్న దేవుడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. నీకు ఏదైనా ఆపద వస్తే నమ్ముకోదగిన సహాయకుడు ప్రభు. కొన్నిసార్లు కట్టుకున్న వాళ్ళని నమ్మలేము, కొన్నిసార్లు కడుపున పుట్టిన వాళ్ళని కూడా నమ్మలేము, కానీ ఆపత్కాలంలో మనం ఆరాధించే దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. యాకోబును ఆశీర్వదించి అతను ఒక బలమైన జనముగా మార్చిన దేవుడు నిన్ను కూడా బలముగా ఆశీర్వదించడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి. కరువు కోరల నుండి దేవుడు నేను విడిపిస్తాడు. ఆమేన్. షోమ్రోన్ పట్టణంలో ఇద్దరు స్త్రీలు ఆ కరువు బాధను తట్టుకోలేక వాళ్ళ పిల్లల్ని చంపుకొని తినేశారు, బిడ్డల్ని చంపుకొని తిన్నారు. ఆ పంచాయతీ రాజు దగ్గరికి వచ్చిందండి. 2 పిల్లలు అయితే, ఈరోజు నీ బిడ్డను వండుకొని తిందాం, రేపు నా బిడ్డను తిందామని అనుకున్నారు. పిల్లల్ని తినడం ఏంటండి అని మీకు అనిపించవచ్చు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఉన్నారు. ఆనాడు కాదండి, ఈనాడు కూడా ఉన్నారు. ఆనాడు వండుకొని తిన్నారేమో, కానీ ఈరోజు బతికుండగానే బిడ్డల్ని చంపుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ మధ్య నెల్లూరులో ఓ చంటి బిడ్డ, ఎప్పుడు తిరుగుతున్న బిడ్డ కనబడట్లేదనమాట. కనబడకపోయేసరికి ఏం జరిగిందో అని చెప్పి ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కిటికీలో తొంగి చూస్తే చిన్న పాప ఒంటి మీద బట్టలు లేకుండా ఒంటి నిండా వాతలు పెట్టారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఓ చిన్న పిల్ల, ఒక 6 years ఉంటుందేమో, ఒంటి నిండా వాతలు పెట్టారండి. ఒంటి మీద గుడ్డ ముక్క లేదు. ఎవరు ఇలా చేశారని చెప్పి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు బట్టలు కట్టి ఆ పసిబిడ్డని బయటకు తీసుకొచ్చి, నిన్ను ఎవరు ఇలా చేశారంటే ఆ పాప చెప్పిన మాటను విని అందరూ విస్మయం చెందారు. ఎందుకంటే ఆ పాపను అలా హింసిస్తుండేది ఎవరో కాదు, వాళ్ళ అమ్మగారే. సరే, కసాయి తల్లి, పెంచుకున్న తల్లి అంటే కాదండి, కన్న తల్లే. భర్త చనిపోయాడు, కూతురు ఉంది.
ఆమెకున్న రిలేషన్ బట్టి, లేకపోతే సహవాసాన్ని బట్టి, ఫ్రెండ్షిప్ని బట్టి, మరి ఎవరితో ఆమెకున్న సహవాసం మనకు తెలియదు. ఆ సహవాసాన్ని బట్టి ఈ బిడ్డ అడ్డుగా ఉండడం వల్ల ఈ పిల్లని ఎలాగైనా పోగొట్టుకోవాలని చెప్పి ఇంట్లోనే పెట్టి కన్న తల్లి, సొంత తల్లి చిత్రహింసలు పెడుతున్నాయి. ఇది ఒక రకంగా చంపుకొని తినడమే కదండి. గుంటూరు జిల్లా చీరాల్లో ఒక న్యూస్ నేను విన్నానండి. ఆ మధ్య ఒక చిన్న ప్రాయంలో, ఒక 12-13 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి, వ్యభిచారపు స్థలంలో అమ్మాయిని పట్టుకున్నారు. ఆ పాపను అడిగారు, అమ్మా నీవు ఈ చిన్న వయసులో ఇలాంటి దుర్మార్గమైన పని చేయడానికి నేను ప్రేరేపించేది అంటే మా అమ్మే అని చెప్పింది. మా అమ్మే నన్ను ఈ వృత్తిలోనికి దించింది. నాకు ఈ పని ఏంటో తెలియదు, దీని గురించి నాకు తెలియదు. 13 సంవత్సరాల వయసున్న ఆ చిన్న బిడ్డకి ఏం తెలుసండి? మా అమ్మే నన్ను ఈ వృత్తిలోనికి దించింది. ప్రియులరా, సొంత బిడ్డల్ని చంపుకొని తినే భయంకరమైన కరువు. మరి ఏ కరువు వచ్చిందో, ఏ సమస్య వచ్చిందో తెలీదు. ఈరోజు మనుషులు చంపుకొని తినే భయంకరమైన రోజులు. ఆనాడు షోమ్రోను పట్టణంలో ఉన్న 2 స్త్రీలు రాజు దగ్గరికి వచ్చేసి, రాజా మాకు సహాయం చెయ్యి. అప్పుడు రాజు అంటాడు, దేవుడు సహాయం చేయకపోతే నేనే సహాయం చేయగలుగుతాను. దేవుడు సహాయం చేయాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అయినా చెప్పండి ఏంటి విషయం అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళ బిడ్డల్ని చంపుకొని తింటున్న సంగతి చెప్పినప్పుడు ఆ రాజు తన వస్త్రాన్ని చింపుకొని ఏడ్చాడండి. నా దేశానికి ఇలాంటి గతి పట్టిందా, నా ప్రజలకు ఇలాంటి గతి పట్టిందా అని తన వస్త్రాన్ని చింపుకొని ఏడ్చాడు. ఈ వార్త దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళిందండి. అప్పుడు ఎలీషా చెప్తాడు, సరిగ్గా రేపు ఈ వేళకు ఓ అద్భుతం జరుగుతుంది. చెప్పలు కూడా అందరు గట్టిగా. సరిగ్గా రేపు ఈ వేళకు ఓ అద్భుతం జరుగుతుంది. కరువు కోరల నుండి విడిపించబడతారు. ఆ మాట చెప్తుంటే రాజుగారితో పాటు ఉన్న ఇంకొక ఆయన అంటాడు, ఆకాశపు కిటికీలు తెరిచినా ఇలా జరగదు. ఎక్కడ పంటలు పండిస్తారు? దేశమంతా కరువు, చుట్టూ శత్రులు ముట్టడి వేశారు, చుట్టూ శత్రులు ఉన్నారు. కోట లోపల మనం ఉన్నాం, తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేదు, బయటికి వెళ్తే శత్రువులతో గొడవ, లోపల ఉంటే కరువులతో చావాలి. ఈ సేవకుడు ఏదో చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ దైవ సేవకులు చెప్పే మాటలు కొన్నిసార్లు విచిత్రంగా ఉండొచ్చు, ఇవన్నీ నమ్మే విషయాలైనా అని అనిపించవచ్చండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. చెప్పట్లు కూడా మందరు గట్టిగా నమ్మాలి. క్రైస్తవ జీవితం అంటేనే నమ్మకం. నమ్మాలి. నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. పక్కన ఉన్నాడు, ఇది ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఇవి జరగదు. ప్రియమైన వాళ్ళరా, ఆ సాయంకాలపు వేళ ఒక 4 కుష్ఠరోళ్ళు లోపలున్నా చావలసిందే, బయటికి వెళ్ళినా చావలసిందే. ఇక్కడుండి కరువుతో చావడం కన్నా అక్కడికి వెళ్ళి ఒక ముద్ద తిని చావచ్చు. శత్రువుల దగ్గరికి వెళ్ళి అడుక్కుందామని వెళ్ళి ఆ కోట దాటి వాళ్ళు బయటికి వెళ్ళి చూస్తారు. చుట్టూ శత్రువులు ముట్టడి వేస్తున్నారండి. వాళ్ళ గుడారాలకు వెళ్ళి చూస్తే గుడారం అంతా ఖాళీగా ఉంది, అంటే మనుషులు ఎవరు లేరు. ఏం జరిగిందని చూస్తే అక్కడ వండిన ఆహారం అంతా ఉన్నాయండి. అప్పుడు ఆహారాన్ని వాళ్ళు భుజించడం ప్రారంభించారు. ఏ గుడారాలకు వెళ్ళి చూసినా శత్రులు ఎవరు లేరు. ఏం జరిగిందంటే ఆ సాయంకాలపు వేళ బైబిల్ చెప్తుంది, సాయంకాలపు ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయం సంతోషం కలుగుతుంది. అంటే చెప్పట్లు కూడా మంది గట్టిగా. ఆ సాయంకాలం దేవుడు రథాల ధ్వని, గుర్రాల ధ్వనిని కలిగిస్తే ఆ ధ్వనిని విని శత్రులందరూ పారిపోయారు. వాళ్ళు తెచ్చిన ఆహారం, వాళ్ళు తీసుకొచ్చిన విలువైన అవన్నీ కూడా గుడారంలో అలాగే ఉండనిచ్చి అందరూ పారిపోయి ఉంటారండి. ప్రేమైన వాళ్ళారా, అప్పుడు ఆహారాన్ని తిని ఆ 4 కుష్ఠరోలు, ఇది శుభవార్త, ఇది ఒక మంచి వార్త. ఈ వార్తను మనమే తిని ఉంటే మంచిది కాదు, మన సహోదరులు ఎందరో కరువులో ఉన్నారు అని ఆ వార్త ఆ సాయంకాలం రాజుగారికి తెలియచేయడం జరిగిందండి. రాత్రి వెళ్ళి వాళ్ళు ఆ ధాన్యాలు, ఆహారాలన్నీ కూడా తీసుకుని పట్టణం లోపలికి వచ్చారండి. దైవజనుడు చెప్పిన సేమ్ అదే సమయానికి షోమ్రోను పట్టణంలో అందరికీ ఆహారం అందించడం జరిగింది. చెప్పట్లు కూడా అందరు గట్టిగా. ఆయన సహాయం మనల్ని కరువు కోరల నుండి విడిపిస్తుంది. ఈ ప్రశస్త రాత్రి కరువులో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, ఒంటరితనంలో ఉన్నావా, కలవరాల మధ్యలో ఉన్నావా, కన్నిటి మధ్యలో కాపురం చేస్తున్నావా, నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభువు నీకు సహాయం చేయనుగాక, నీకు సహాయం చేయనుగాక. ప్రతి ఆర్థిక ఇబ్బందులు, కరువు కోరల నుండి ప్రభు నిన్ను విడిపించి రక్షించునుగాక. ఒకరోజు తల్లి యేసు ప్రభు వెంట పరిగెత్తుతూ ఉంది. అయ్యా దావీదు కుమారుడా, సహాయం చేయవా అని వెంటబడి మొరపెట్టుకుంటా ఉంది యేసు ప్రభు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడు అని మనకు అనిపిస్తుంది. దేవుడు మాట్లాడినా మనకు మేలే, మౌనంగా ఉన్నా కూడా ఆయన మనకు మేలు చేసే దేవుడే. ఆమె చెప్పండి అందరు గట్టిగా. దేవుని మౌనాన్ని ఎప్పటికీ మనం అపార్థం చేసుకోకూడదు.
ఆయన మౌనంగా ఉన్నా మన కోసం ఆయన పని చేస్తూనే ఉంటాడు. సరే, మౌనంగా వెళుతున్నాడు యేసయ్య. ఆమె పట్టు విడవకుండా దావీదు కుమారుడా సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయమని వెంటబడి వెళుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా ఆమె చాలాసేపు నుండి మన వెనక్కి వస్తుంది, ఆమెను పంపించేసండి అని యేసు ప్రభువుకు సలహా చెప్పారు. ఆ మాత్రం పట్టు విడవకుండా అయ్యా సహాయం చేయవా, సహాయం చేయవా అని యేసు ప్రభు వెంట వస్తుంటే యేసు ప్రభు ఆమెను చూసి అంటాడమ్మా, పిల్లల రొట్టెను తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయట అది తగునా, న్యాయమా అని ప్రభు అడిగాడు. అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన ఆలోచన. ఆమంటదండి, నిజమే బాబు, నేను పిల్లల రొట్టెను అడగట్లేదు, పిల్లలు తింటున్నప్పుడు బల్ల మీద నుండి కింద పడిన ఎంగిలి మెత్తుకుంటాయి కదా, అవి కుక్క పిల్లలే కదా తినేది, కాబట్టి నాకు బల్ల మీద ఉన్న పిల్లల ఆహారం వద్దు, కుక్క పిల్లలు తినడానికి కోసం బల్ల మీద పడే ఆహారం ఉంది కదా, ఆ రొట్టెనిమ్మని అడిగితే యేసయ్య ఆమె మనవిని విని ఆశ్చర్యపోయి యేసుప్రభు అన్నారు, ఇశ్రాయేల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. అమ్మా, నువ్వు కోరినట్లే నీకు అవునుగాక. చప్పట్లు కూడా మంది గట్టిగా. తన కుమార్తెకు దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆమె కనాను స్త్రీ అని బైబిల్లో రాయబడింది. ఆమె అన్నురాలు, కనాను స్త్రీ. తన కుమార్తె కోసం యేసుప్రభుని సహాయం అడిగింది. యేసుప్రభు తన కుమార్తెని స్వస్థపరిచాడు. ఈ రాత్రి బలహీనతలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, అనారోగ్యాలతో కొనసాగించబడి దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్నావా, నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు సహాయాన్ని కోరుకోగలిగితే ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీ పిల్లల్ని స్వస్థపరిచే దేవుడు, ఆపత్ కాలంలో నీకు సహాయం చేసే దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను సాక్ష్యాన్ని పలు పర్యాయాలు చెప్పానండి, మరలా సందర్భం వచ్చింది కాబట్టి చెప్పి నా మాటలు ముగిస్తాను. మా నాన్నగారు రైల్వే ఎంప్లాయీ అనమాట. రైల్వేలో డ్రైవర్గా పనిచేసేవాడు మా నాన్నగారు. మాది చాలా పెద్ద కుటుంబం. మా నాన్నగారు వాళ్ళు ఇంచుమించు 20 మంది సంతానం వాళ్ళు, 17 మంది అన్నదమ్ముళ్ళు, 3 అక్క చెల్లెలు, చాలా పెద్ద కుటుంబం. ఎంతమంది పిల్లలు ఉంటే అంత గొప్ప ఆశీర్వాదం అని భావించే కుటుంబం ఆ రోజులో. ఇప్పుడు ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అంటారు. ఆ రోజుల్లో మా నాన్నగారు వాళ్ళు జీవించిన దినాల్లో ఎంతమంది సంతానం ఉంటే అంత ఆశీర్వదించబడిన కుటుంబం అని భావించేవాళ్ళు. సో చాలా పెద్ద కుటుంబం. అండ్ మా పెద్దనాయన, మా చిన్నాయన వాళ్ళందరూ కూడా చాలామంది రైల్వేలో జాబ్స్ చేశారు కొంతమంది. ఆ తర్వాత కొంతమందికి సొంత బిజినెస్ ఉన్నాయి. అట్లా కొనసాగించబడిన కుటుంబం. అండ్ టోటల్ ఫ్యామిలీ అంతా భయంకరమైన విగ్రహారాధన. ఇప్పటికీ మా కుటుంబ సభ్యులు చాలామంది మా ఊర్లో పెద్ద గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర మరి ఇప్పటికీ ఆ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఒకప్పుడు మా తాతయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు మేము వెళ్ళి ఆ గుడిలో పూజలు, ఆ కార్యక్రమాలను నిర్వహించిన తర్వాతనే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఆ మిగతా కార్యక్రమాలు చూసేవాళ్ళంట. అట్లా భయంకరమైన విగ్రహారాధన చేస్తూ కొనసాగించబడిన కుటుంబం మా కుటుంబం. మా అమ్మగారు మాత్రం యేసు ప్రభు నమ్ముకున్నారు. చిన్నప్పటి నుండి ప్రభు నమ్ముకున్న వాళ్ళు. మా నాన్నగారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత మా అమ్మగారు కూడా ఆల్మోస్ట్ మా నాన్నగారు బాటలోనే వెళ్ళిపోయారు. ప్రభుని వదిలేశారు, బైబిల్ని వదిలేశారు, వాక్యం చదువును వదిలేసి వాళ్ళ వివాహం చేసుకున్న తర్వాత భర్త అడుగుజాడలో నడవాలి కాబట్టి అలాంటి పరిస్థితులు కొనసాగించబడుతుండగా మా అమ్మగారు కలిగిన సంతానంలో 3 ఆడపిల్లలు, మొత్తం మీద 6 వరుసగా ఆడపిల్లలు. 6లో ఒక బిడ్డ చనిపోతుంది, ఆ తర్వాత పుట్టిన బిడ్డ బ్రతుకుతుందంట, ఆ తర్వాత ఇంకొక బిడ్డ పుట్టి చనిపోతుంది, ఆ తర్వాత ఇంకొక బిడ్డ బ్రతుకుతుంది. ఇట్లా 6లో 3 చనిపోయారు, 3 బ్రతికారు. 3 చనిపోయారు వరుసగా. ఒక బిడ్డ బతికితే ఆ నెక్స్ట్ బిడ్డ చనిపోతుంది, ఒక బిడ్డ చనిపోతే ఆ నెక్స్ట్ బిడ్డ బతుకుతుంది అనమాట. అట్లా 3 చనిపోయారు, 3 బ్రతికారు. ఆ తర్వాత మా అమ్మగారు గర్భంలో నేను పడ్డాను. నాది మరణించే వరుస అనమాట, నాది చనిపోయే వరుస. మా అమ్మగారు ఆలోచిస్తూనే ఉన్నారు, ఎందుకంటే అప్పటికే 3 అలా మరణించారు కనుక. ఆ తర్వాత మరణించే వరుస ఎవరిదంటే మా అమ్మగారు గర్భంలో నేను పడ్డప్పుడు మా అమ్మగారు భయపడుతూనే ఉన్నారంట. భయపడుతున్న సందర్భం, వాళ్ళు భయపడినట్లుగానే ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే గర్భంలో ఉన్న శిశువు చనిపోయింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలి, లేకపోతే తల్లి ప్రాణాన్ని కూడా ప్రమాదమని రైల్వేకి సంబంధించిన డాక్టర్లు చెప్పారంట. అప్పుడు మా అమ్మ భయపడిపోయి దేవుని సన్నిధిలో, దేవా ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ శాపానికి కారణం ఏంటి, ఒకప్పుడు నేను నిన్ను నమ్ముకున్నాను, నేను ఆరాధించాను, కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ ఉండవలసిన పరిస్థితి వచ్చింది, దయచేసి నన్ను మన్నించి నన్ను క్షమించి
నా గర్భంలో ఎదుగుతున్న ఈ బిడ్డను నువ్వు కాపాడండి ప్రభువా, మృతి పొందిన ఈ బిడ్డను కాపాడు అని మా అమ్మగారు ప్రభుత్వంలో ప్రార్థన చేసుకున్నారంట. మా అమ్మ ప్రార్థన చేసుకున్న ఒక అరగంటకి చనిపోయిన శిశువు గర్భంలో కదలడం ప్రారంభించబడిందంట. హల్లెలూయా. ఆ తర్వాత నేను పుట్టానండి. నేను పుట్టిన తర్వాత ఇక మరణం ఆగిపోయింది మా ఇంట్లో. ఆ తర్వాత మా తమ్ముళ్ళు పుట్టారు, మా తమ్ముళ్ళు ఉన్నారండి. ఆ తర్వాత ఇంకొక తమ్ముడు, ఆ తర్వాత ఇంకొక తమ్ముడు, మరణం ఆగిపోయింది. ఇంకా మా అమ్మగారు చిన్నప్పుడు నాకు చెప్పేవాళ్ళు, నాన్న నువ్వు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతే నేను ప్రార్థన చేసి పాతాళానికి వచ్చి మరలా నేను వెనక్కి తీసుకొచ్చాను. స్తోత్రం చెప్పడం అది గట్టిగా. కాబట్టి ఈ జీవితం నీది కాదు, ఈ జీవితం ప్రభుది. నువ్వు నా గర్భంలోనే చనిపోయావు, నేను బ్రతికించింది యేసు ప్రభు. కాబట్టి ఎవరు ఎలా పోయినా నాకు ఇబ్బంది లేదు. అంటే మా ఫ్యామిలీ అంతా విగ్రహారాధన, పూజలు, ఆ కార్యక్రమాలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే నిన్ను ప్రభుకు నేను అప్పచెప్పాను, నువ్వు దేవుని సేవ చేయాలని చిన్నప్పటి నుండి మా అమ్మగారు నాతో చెప్తుండేవాళ్ళు. ఆపద వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు, ఆపత్కాలంలో నా తల్లి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మరణించిన శిశువుకు జీవాన్ని ప్రసాదించి మరణం నుండి జీవానికి ప్రభు నన్ను దాటించాడు. చప్పట్లు కూడా దేవుని నామని స్తుతించాడు గట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఆపదలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దేవుని వైపు చూడగలిగితే దేవుడు అన్నాడు, నేను చెప్పి ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడను నేనే. రోగ బారి నుండి, వ్యాధి బారి నుండి మనల్ని విడిపించి రక్షించి స్వస్థపరిచిన దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. అందరూ కూడా చక్కగా తలలో వంచి ప్రార్థనలోకి వీస్తాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరిశుద్ధ ఆత్మదేవ, నీ మహిమ గల నామము నాయన యేసు పరిశుద్ధమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. ఈ యొక్క కోడికలో ప్రభు తండ్రి రెండవ దినము నాయన అయ్యా, అద్భుత రీతిగా ఆశ్చర్యకరముగా ప్రభువా మీ అభిషక్తులు అబ్రాహామును నిలబెట్టుకొని ప్రభువా మీరు మాతో మాట్లాడారు నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో మాట్లాడావు నాయన. నీవు మాట్లాడిన ప్రతి మాట మిక్కిలి శ్రేష్టమైంది నాయన. ఆ వాక్కును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు. అయ్యా, నీవు నాతో చెప్పి ఉన్నావు, నీవు తోడై ఉన్నావు నాయన. ఎందరితో ఈ మాట మాట్లాడిందో, అందరి హృదయాలలో ఈ మాట పదిలము చేసుకున్నారు నేను ఎరుగను, కానీ పదిలము చేసుకున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభు. అయ్యా, సర్వశక్తి గల దేవుడా, భయపడకు, దిగులు పడకు, నిన్ను బలపరచువాడను నేనే అన్నావు నాయన. తండ్రివైన దేవ, ఎందరిని నువ్వు బలపరుస్తున్నావో నాయన, ఎందరి భయాన్ని తొలగిస్తున్నావు, ఎందరూ దిగులు పడుతున్న వారికి ఆదరణగా నిలబడుతున్నావు నాయన. అయ్యా, కనికరపడు ప్రభు, కనికరపడు నాయన. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడావు నాయన. ఈ రాత్రి జాములలో నువ్వు మాట్లాడిన నీ మాటలు బిడ్డల్ని బలపరచునుగాక నాయన. సర్వశక్తి గల దేవా, యేసు నామములో ప్రభు తండ్రి నీ బిడ్డల్ని బలపరచు నాయన. నీ బిడ్డల్ని బలపరచు తండ్రి. మీకు వందనాలు ప్రభు తండ్రి. నువ్వు తోడై ఉన్నావు నాయన. ప్రతి ఒక్క బిడ్డకు తోడై ఉన్నావు. నువ్వు ఎందరికీ తోడై ఉన్నావో అట్టి బిడ్డల్ని బలపరచు నాయన. నువ్వు సహాయం చేసే దేవుడవు, నీవు మాత్రమే సహాయం చేసే దేవుడవు నాయన. భూమి మీద ఎవరు సహాయం చేయరు నాయన. అయ్యా, నువ్వు చూచుచున్న దేవుడవు నాయన. నువ్వు సహాయకుడుగా ఉన్న దేవుడవు, నీవే సహాయం చేసే దేవుడవు నాయన. చక్కని మాటలు నాయన మీ దాసుని నోట ఉంచి, చక్కని వర్తమానము నాయన మా అందరితో మాట్లాడిన దేవుడవు నాయన. అందరి బట్టి మీకు వందనాలు ప్రభు. నువ్వు స్వస్థపరిచిన దేవుడు, బాగు చేసిన దేవుడవు నాయన, విడుదలిచ్చిన దేవుడవు నాయన, సహాయము చేసే దేవుడవు నాయన. ప్రతి విధమైన ఆందోళన నుండి విడుదల కలగ చేసిన దేవుడవు నాయన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరొకసారి ప్రభు తండ్రి మీ దాసులను ప్రభు తండ్రి అభిషేకించిన విధానమును బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభు. వారి హృదయములలో నీ వాక్కు మండునుగాక నాయన. వారి హృదయములలో నీ వాక్కు నింపబడునుగాక నాయన. ఆ వాక్కు నిలిచి ఉండునుగాక నాయన. ఆ వాక్కు వారిని బాగు చేయునుగాక నాయన. జీవము గల
యేసు క్రీస్తు వాక్కు ప్రతి ఒక్కరిని బాగు చేయును గాక నాయన. నీ కృప కార్యము జరిగించిన ఆయన మహిమ తెచ్చుకోనాయన, మహిమ తెచ్చుకోనాయన. కూడి వచ్చిన దైవదాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి వారి సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. ప్రేమతో ప్రభు తండ్రి వారి యొక్క విశాల హృదయాన్ని ప్రభు తండ్రి, దైవదాసుల యొక్క విశాల హృదయాన్ని అయా నువ్వు ఘనపరిచిన దేవుడవు నాయన. వారి వారి సంఘాలతో కూడా ప్రభువా నీ బిడ్డలు యొక్క కూడికకి నడిపించారు నాయన. అందును బట్టి మీకు వందనాలు ప్రభు తండ్రి. ఈ యొక్క దైవదాసులందరిని అభిషేకించిన ఆయన, మనుషులను పట్టు జాలర్లుగా తయారు చేయను ఆయన. సర్వశక్తి గల దేవ, నీ మాట సత్యము నాయన, నీ మాట సత్యము నాయన. నీ అభిషిక్తులను ప్రభువా మనుషులను పట్టు జాలర్లుగా ఒక్కొక్కరిని తయారు చేయను ఆయన. ఆ రీతిగా ఆశీర్వదించు, ఈ ప్రొద్దుటూరు ప్రాంతాన్ని ఆశీర్వదించు నాయన. ఘనత మహిమ ప్రభావములు మీకు కలుగును గాక నాయన. ఏర్పాటు చేసిన ప్రభు తండ్రి నీ బిడ్డ ప్రభు తండ్రి శాంతివర్ధన్ని, సంఘాన్ని, సంఘ పెద్దల్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదాయకముగా అనేకులకు ఆశీర్వదాయకముగా నిలబడ్డారు నాయన. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి ప్రభు తండ్రి ఇంకను 2 దినాలు మిగిలి ఉంటుండగా ప్రభువ కార్యము జరిగించి మహిమ తెచ్చుకొని ఆయన. సర్వశక్తి గల దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని నువ్వు దీవించినందుకు, మరి విశేషంగా కూడి వచ్చిన ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడి నీ నామమును గొప్ప చేసుకున్నందుకు ప్రభు తండ్రి, ప్రతి ఒక్కరు దీవెనతోనూ ఆశీర్వాదముతోనూ నా దేవుడు నాకు సహాయుడని నమ్మకముతో తిరిగి వెళ్ళటకు కృప దయచేయమని మా ప్రియుడును రక్షకుడగు యేసు పేట అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్.